హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు షాన్ న్యూస్. ఇవాళ మనం రివ్యూ అవ్వబోయే మూవీ ది గోట్ స్టారింగ్ విజయ్ తలపతి. సినిమా బేసిక్ ప్లాట్ వచ్చేసి ఫాదర్ వర్సెస్ సన్ రైవల్రీ. ఆ రైవల్రీ ఎందుకు జరిగిందని తెలుసుకోవాలంటే మిగతాది మీరు థియేటర్స్లోనే చూడాల్సిందే. ఇంకా సినిమా చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకు నచ్చలేదు భయ్య. ఈ సినిమా ముందు ప్రమోషనల్ కంటెంట్ చూసినప్పుడే నాకు తేడా కొడుతుంది అనుకున్నాను. ఇంకేముంది, అనుకున్నట్టే జరిగింది. సినిమా అసలు ఏం బాగాలేదు భయ్య. ఫస్ట్ ఆఫ్ మూవీ స్టార్ట్స్ ఆఫ్ వెల్, మొత్తం క్యారెక్టరైజేషన్ ఇంట్రడ్యూస్ చేయడం కానీ తర్వాత ప్రొసీడింగ్స్ కానీ అన్నీ బాగానే వెళ్తూ ఉంటాయి. స్లోగా స్టోరీలోకి వెళ్ళాక మళ్ళీ ఎందుకో ల్యాగ్ అవుతూ ఉండగా ఒక మంచి ఇంటర్వల్ బ్యాంక్ పడుతుంది. దాని తర్వాత యావరేజ్ ఫస్ట్ హాఫ్ అనిపించింది నాకు. కానీ తర్వాత సెకండ్ హాఫ్ ఫుల్లీ క్లమ్జీ సెకండ్ హాఫ్. అసలు ఏ సీన్ ఎందుకు వస్తుందో తెలియదు, మొత్తం క్లమ్జీగా ఉంటుంది సినిమా అంతా. ఇంకా క్లైమాక్స్ కొద్దిగా పర్వాలేదు భయ్య, ఎందుకంటే కొన్ని క్యామియోస్ ఉండడం వల్ల కొద్దిగా బెటర్గా అనిపిస్తుంది. ఇంకా ఈ మూవీలో డీఏజింగ్ ఫ్యాక్టర్ వాడారు. అది వాడడం వల్ల తలపతి గారి లుక్స్ అసలు ఏమీ బాగాలేదు. 2 లుక్స్ ఉంటాయి, ఒక లుక్ కనీసం చూడగలం, అసలు రెండో లుక్ అయితే అసలు చూడలేము. ఈ సినిమాకి మెయిన్ డ్రాబ్యాక్ వచ్చి రన్ టైం భయ్య. అసలు ఆ స్టోరీకి 3 hours తీయాల్సిన అవసరమే లేదు, ఒక 2.5 hours కూడా తీయచ్చు. మొత్తం చాలా పేసింగ్ ఇష్యూ ఉంటుంది, చాలా స్లోగా వెళ్తుంది మూవీ. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఎప్పుడెప్పుడు అయిపోద్దా అన్నట్టు ఉంటుంది. ఇంకా కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, విజయ్ తలపతి గారు ఈ మూవీలో 2 రోల్స్ చేశారు. ఒకటి గాంధీ అనే రోల్ కింద, ఇంకా జీవా అనే రోల్ కింద. గాంధీ రోల్లో ఆయన చాలా బాగా చేశారు, ఎందుకంటే అదొక సింపుల్ క్యారెక్టర్ బాగా పోర్ట్రే చేశారు. కానీ జీవా రోల్లో అసలు ఆయన సెట్ అవ్వలేదు భయ్య. నిజంగా ఆ డిఏజింగ్ లుక్స్ కానీ లేకపోతే యాక్టింగ్ కానీ చాలా ఆక్వర్డ్గా అనిపించింది ఆ రోల్లో మాత్రం. అండ్ రెస్ట్ యాక్టర్స్ ప్రశాంత్, ప్రభుదేవ వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో బాగా చేశారు. కమింగ్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా. సాంగ్స్ అస్సలు బాగాలేవు భయ్య. బీజిఎం కూడా బాగాలేదు, ఎక్కడో ఇంటర్వెల్లో ఏదో కొద్దిగా బాగుంటుంది కానీ మిగతా ఎక్కడా బాగోదు. ఇంకా సాంగ్స్ ప్లేస్మెంట్ కూడా ఎక్కడా బాగోదు. అసలు నన్ను అడిగితే త్రిషా గారి సాంగ్ ఈ మూవీకి అవసరమే లేదు. ఒక మంచి ఎమోషనల్ సీన్ అవగానే త్రిషా గారి సాంగ్ ఉంటుంది. ఇంకా కమింగ్ టు ద రైటర్ అండ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు గారు. ఆయన తీసుకున్నది థిన్ స్టోరీ లైన్ అయినా ఆయన ఇంకొంచెం ఫాస్ట్గా ఎంటర్టైన్మెంట్గా స్క్రీన్ ప్లే రాసుకొని ఉంటే ఈ మూవీ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. బట్ ఇట్స్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఇట్స్ వెరీ బోరింగ్ అండ్ ల్యాగ్. మా రేటింగ్ వచ్చేసి 2 out of 5. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మీరు కనుక మూవీ చూస్తే మీ ఒపీనియన్స్ కామెంట్లో చెప్పండి. ఇంకా మీకు ముందు ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ టీమ్ షాన్ న్యూస్.